గాజువాక ఆర్యవేద ప్రచార సంఘం భవనంలో నిత్యము జరుగుతున్నటువంటి హవనం యజ్ఞం విశ్వశాంతి కొరకు, సమస్త ప్రాణికోటి సంరక్షణ కొరకు, కాలుష్య నివారణ కొరకు నిత్యం యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞమైన అనంతరము పరమాత్మ యొక్క వాణి ఏదైతే వేదం ఉందో ఆ వేదవాణి యొక్క ప్రవచనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అథర్వణ వేదం ప్రథమ కాండము 22వ కాండము 24వ సూక్తము ప్రథమ మంత్రం, 1వ మంత్రం. ఆ మంత్రంలో చెప్తున్న విషయం ఏంటంటే క్రూర స్వభావులకు దండ విధానము. క్రూర కార్యములు చేసేవాళ్ళు సమాజంలో దానికి ఏమి లోటు లేదు ఈ రోజుల్లో చెప్పాలంటే. అలాంటి క్రూరులకు ఎలా దండించాలనేది వేదంలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఓం శేరభక శేరభ పునర్వోయంతు యాతవః పునర్హేతిః కిమీదినః యస్యస్తమత్తయో మః ప్రాహైత్తమత్తస్వ మాంసాన్యత్త. ఇది మంత్రం. ఈ మంత్రంలో ప్రతి పదార్థముకు అర్థం, ప్రతి పదార్థము ఓ శేరభక అంటే ఇతరులను చంపు తుదముట్టించి దుర్మార్గుడా, సర్పము వలె ఉగ్ర స్వభావము గల ఘాతకుడా. ఇది శేరభకుడు అంటే దాని అర్థం ఏంటంటే ఇతరులను చంపేవాడు, చంపే స్వభావం ఉన్నవాడు, బాధలు కలుగజేసేవాడు, యొక్క పాములాగా ఉగ్ర స్వభావం కలిగిన ఘాతకుడా అన్నారు. శేరభ అంటే ఓ హంతకుడా, ప్రాణులను హింసించేవాడు, మానవులే కావచ్చు జీవులే కావచ్చు, అలా హింసించేటటువంటి వాడు. ఇక్కడ సర్పంతో పోల్చారు. ఇక్కడ సర్పము కేవలం మనుషుల్ని చంపాలనే ఉద్దేశంతో బయలుదేరదు. దాని యొక్క లక్ష్యం చంపడం కాదు, కానీ తనను తాను రక్షించడం కోసం ఇతరుల మీద తిరగబడుతుంది తప్ప పాము తిరగబడదు. కానీ దానికన్నా ప్రమాదకరైన వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం మనుషుల్ని చంపేసేవాడు. చంపేటప్పుడు ఆ ఎవరిని చంపుతున్నాడనే కూడా బుద్ధి కూడా లేకుండా చంపుతాడు అనమాట. అక్కడ డబ్బు కోసం తల్లిని చంపినవాడు వార్తలు వింటున్నాం. ఇతరులను మోసగించేవాడు, ఆహారం కోసం జీవులను తన తోటి ఆత్మగతమైనటువంటి జీవులను చంపేసి తినేయటం కోసం చంపేసేవాడు. వీళ్ళంతా హంతకులే. అలాగే మన ఎలాంటి సంబంధం లేకపోయిన మతం పిచ్చితో మన దేశ సరిహద్దుల్లో విదేశీ శత్రువులు వాళ్ళు, ఈ టెర్రరిస్టులు, వీళ్ళందరూ కూడా సమాజానికి హంతకులు. అలాంటి హంతకులను దండించాల్సిందే, వాళ్ళని ఉపేక్షించకూడదు అనేది ఈ మంత్రంలో చెప్తున్నారు. కిమీ దినః, ఇదేమిటి, ఈ వస్తువు ఎవరిది? కిమ్ ఇదినః, సకల పదార్థములను దొంగ చూపుతో చూచి దుష్టులారా. అది లోస్తవస్తు పరద్రవ్యేషు, ఇతరుల ధనమును మట్టి పెట్టలాగా చూడమని చెప్తుంది వేదం. కనిపించిన వస్తువు ఇది ఎవరిదని తెలుసుకోవాలి, కానీ దొరికిన వెంటనే ఇది నాదే, ఎవరు లేరు కానీ నాదే అనుకునే స్వభావం, దొంగ బుద్ధి, దొంగ స్వభావం. అది అలాంటి వాళ్ళని దండించాలి, దొంగ స్వభావం ఉన్నవాళ్ళని. దొంగ చూపుతో చూచే దుష్టులారా, యాతవ పీడన కలిగించి కార్యములన్నీయు వహ మీ దగ్గరకే ఎందు వచ్చునుగాక, అనగా మీ దుష్ట కార్యముల దుష్ఫలితాలు మీరే అనుభవించురుగాక. ఇలా హింస చేయాలనుకున్నవాడు తిరిగి వాడే బలైపోతాడు. అలాంటి హింసకే ఏ కర్మ చేస్తే ఆ ఫలితం అని పరమాత్మ చెప్తున్నాడు కదా. అంటే నీవు దుష్ట స్వభావం కలిగిన ఇతరుల్ని బాధ కలిగించి హింసించి చంపటం అనేది ఏదంతో నువ్వు అలాంటి శిక్షతోనే చంపబడతావు. అంటే అప్పటికి ఆ ఫలితం నువ్వు ఎదుటి వాళ్ళకి ఎలా హాని కలిగేసావు, ఆ హాని కలిగిన ఫలితం వాళ్ళు ఎంత అనుభవించారో అంతా నువ్వు అనిపిస్తావు. అప్పటికే నీకు తెలిసి వస్తుంది సర్వ ప్రాణిహితకరం ఏమిటనేది. అలాంటి దుష్కరం చేసేవాడు ఆ ఫలితం నువ్వే అనిపిస్తావు. పునః హేతి, అస్త్రశస్త్రముల కత్తుల కటారుల పీడ నీకే కలుగుగాక. ఎందుకనగా
యస్యస్థ మీరు ఎవరి వెంట ఉండేదరో తమత్త వారినే తినెదరు. అది వారి చేత. ఇక్కడ హింస చేయడానికి కత్తులు కటారాలు ఉపయోగిస్తారు. ఏదో ఒక రోజున అలాంటి కత్తి చేతే నీవు చంపబడతావు. ఎందుకంటే నన్ను నా స్వీయ రక్షణ కోసం నేను ఊరుకోను కదా. అనవసరంగా నా మీద దాడి చేస్తే నేను ఆయుధ చేత కలబడతాను. ఇప్పుడు మనం దేశ రక్షకులు ఉన్నారు, శత్రువుల నుంచి రక్షింపడాలని దేశం వీళ్ళు కూడా ఆయుధాలు ఉపయోగిస్తున్నారు. వాడి చేత ఏ ఆయుధం ఉందో ఎవరిని చంపాలన్నా అదే ఆయుధం చేత వాడు చంపబడుతున్నాడు, దాని చేత తినబడుతున్నాడు. నీ స్వభావం క్రోధ స్వభావం కాబట్టి అదే క్రోధ స్వభావాన్ని నేను చంపబడతాను. భగవద్గీతలో ఆహారం ఇచ్చారు. ఆహార శుద్ధౌ సత్వసిద్ధి, సత్వశుద్ధౌ ధ్రువస్మృతి, స్మృతి లాభే సర్వనాడేన విప్రమోక్ష. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి భ్రంశ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తినే ఆహారం నీ బట్టి నీ స్వభావం ఉంటుంది. దాంతో క్రోధ స్వభావం వచ్చినప్పుడు క్రోధాద్భవతి సమ్మోహం వస్తుంది. నువ్వు చంపేటప్పుడు ఎవరు చంపుతున్నాఅనేది కూడా మర్చిపోతాడు. ఆ బంధం కూడా తల్లి తండ్రి అన్న చెల్లెలు కూడా ఉండదు అక్కడ. క్రోధంతో అన్నీ మర్చిపోయి చంపేస్తాడు. క్రోధ సమూహ స్మృతి భ్రంశ, బుద్ధినాశ, ప్రణయ సర్వనాశనం అక్కడి నుంచి. కాబట్టి మన క్రోధ భావం అనేది మన క్రోధం మనల్నే చంపుతుంది అని తెలుసుకోవాలి. స్వమాంసాన్ని మీ బంధువుల శరీరములను కోసి తినేదరు. బంధువులు అన్న విషయం కూడా మర్చిపోతున్నాడు. బాంధవ్యం మర్చిపోయి అని చంపేసి తింటున్నారు. ఇక్కడ శరీరాలను కోసి తినడం అంటే అసలు నిజం చెప్పాలంటే మన కోడి ఉంది. కోడి మానవులకు బంధువు. తెల్లవారు లేపుతుంది అరిచి, కోడి కోత పెట్టి. ఆ కోడిని పేగ కోసి తినేస్తున్నాం. సమాజానికి మన ఇంటి చుట్టుపక్కల మనం ఉమ్మి ఆటి కూడా తినేస్తుంది. కోడి మల పదార్థాలు తింటుంది, సమాజాన్ని శుద్ధి చేస్తుంది. అలాంటి బంధువు కోడి, అలాంటి బంధువులు కోసి తింటున్నాం. అదే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తమ యజమానిని ప్రేరణ వేసుకు వారిని సహచరులను నాశనం చేయటం దుష్టుల స్వభావము. ఎవరైతే యజమాని జీతం ఇస్తున్నాడో ఆ జీతం ఏదో రోజున ఆ యజమాని చంపేస్తారు. చంపేసి మొత్తం ఆస్తి నాకు వచ్చింది చంపేస్తాడు. అక్కడికి ఆలోచించాడు. సహచరులు వీళ్ళందరినీ నాశనం చేయడం దుష్ట స్వభావం. దుష్టుడు నాశనం చేయడు. దుష్టుడు మంచివాడిని నాశనం చేస్తాడు. అందుకే ఈయన దుష్టుడు అనబడ్డాడు. యజమాని ఇంట్లో వాళ్ళని అందరినీ చంపేస్తాడు. వారి శస్త్రంలో పెట్టు బాధలు వారిని నశించేయను. ఆ రకంగా ఏదో రోజు అదే శస్త్రంతో నశింపబడతాడు. ఇది కాబట్టి మనము దుష్ట స్వభావాన్ని విడనాడాలని వేద మంత్రం చెప్తుంది. ఓం దిశం.